హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివైన్ తెలుగు వాయిస్ భగవద్గీత జర్నీ విత్ చాప్టర్ 1 శ్లోక నంబర్ 4. భగవద్గీత ప్రథమాధ్యాయము 4వ శ్లోకము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అత్ర అంటే ఇక్కడ, ఈ సైన్యంలో అని అర్థం. శూరాహ అంటే ధైర్యవంతులైన యోధులు. మహావిశ్వాసాహ అంటే బలమైన విల్లు ప్రయోగించే మహావీరులు. భీమార్జున సమాహ అంటే యుద్ధంలో భీముడు అర్జునుడు ఎంత శక్తివంతులో వాళ్లతో సమానమైన యోధులు అని అర్థం. యుధి యుద్ధంలో. యుయుధానాహ సత్యకి అంటే కృష్ణుని సోదరపుత్రుడు. విరాటశ్చ విరాటుడు కూడా. ద్రుపదశ్చ ద్రుపదుడు. మహారథః పెద్ద రథసారథి, గొప్ప యుద్ధ వీరుడు అని అర్థం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు, గురువుగారు, మా ఎదురుగా ఉన్న పాండవుల సేనలో భీముడు అర్జునుడు లాంటి శక్తివంతులైన ధైర్యవంతులైన అత్యంత బలమైన వీరులు చాలామంది ఉన్నారు. యుయుధానుడు సత్యకి వీరుడు, విరాటుడు శక్తివంతుడు, ద్రుపదుడు ఇలా భీకరమైన యోధులు అందరూ పాండవుల పక్షంలో ఉన్నారు. ఈ శ్లోకం మన జీవితానికి చెప్పే సందేశం ఏమిటంటే, శత్రువులు ఎంత బలంగా ఉన్నా నీ నమ్మకం, నీ ధైర్యం ఇంకా బలంగా ఉండాలి. ఎదుటి వాళ్ళని ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఎంత శక్తివంతంగా ఉన్నామనుకున్నా ఎదుటి వాళ్ళల్లో కూడా బలమైన అనుభవజ్ఞులైన వారు ఉండవచ్చు. ప్రతి పోరాటాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలి. పాండవుల సేన చాలా బలంగా ఉందని దుర్యోధనునికి భయం మొదలైంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది. బయటకు ఆత్మవిశ్వాసంగా కనిపించే వాళ్లకు లోపల భయం ఉంటుంది. దుర్యోధనుడు మహారాజు గొప్ప సైన్యం ఉందని గర్వపడతాడు. కానీ నిజమైన యుద్ధం మొదలయ్యే సమయంలో అతని అసలు మనస్సు బయటకొస్తుంది. అతడు పాండవుల శక్తిని చూసి బెదిరిపోతున్నాడు. జ్ఞానం ఉన్న నాయకుడు శత్రువు బలం కూడా గౌరవిస్తాడు. అది విజయం యొక్క మొదటి అడుగు. నేను మీ శ్వేత. ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డివైన్ కంటెంట్. థ్యాంక్ యూ.